రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో పలు ప్రధానమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ప్రగతిశీల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం 2011 నుండి ఇప్పటి వరకు అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచలేదన్నారు. పెరుగుతున్న ధరలతో ప్రభుత్వం టీచర్కు ఇస్తున్న 11,500 రూపాయలు, హెల్పర్కు 7,500 రూపాయలతో కుటుంబాలు గడవడమే కష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో పని భారం పెంచుతూ గౌరవ వేతనం పేరుతో అగౌరవంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నవచేతన యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జ్యోతి, గోపినాథ్, నాగరాజు, దాసరి చంద్ర, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, ప్రభావతి, అరుణ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఈ రోజు మాకు గౌరవ వేతనంతో ఫుల్ టైం వర్కర్లుగా అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాతో పనిచేయించుకుంటూ ఈ రోజు గౌరవ వేతనం ఇచ్చి అధికారుల వేధింపులు, రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. అదేవిధంగా ఈ రోజు 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు కొన్ని మినిట్స్ కాపీ ప్రభుత్వం ఇచ్చింది. అది నెరవేర్స్తామని ఈ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కనీసం వాళ్ళు మమ్మల్ని అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ సమస్యలు ఏంటని పిలిచి మాట్లాడడానికి లేదు. ఈ సందర్భంలో మార్చి 5న మేము చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాము. ఆ సందర్భంలో మంత్రి గారు పిలిచి మీకు వారం రోజుల లోపల ముఖ్యమంత్రితో మాట్లాడి విషయం తెలియజేస్తామని చెప్పి ఈ రోజు 3 నెలలు అవుతా ఉన్నా కూడా మా జీతాలు కథ తేల్చలేదు. ఇదే సందర్భంలో అనేక యాప్లు తీసుకొచ్చున్నారు. ఈ రోజు నవచేతన యాప్ తీసుకొచ్చారు. ఆ నవచేతన యాప్ ఓపెన్ చేస్తే అది డాక్టర్లు, నర్సులు చేయవలసింది. అలాంటి వాటిని మన అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చి ఈ రోజు అనేక యాప్లు తెచ్చి ఈ రోజు వర్కర్లు అందరూ కూడా రాజీనామాలు చేసి ఇంటికి పోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రీ స్కూల్ కోసం అని సెంటర్లు పెట్టి, ఫుడ్ కోసం అని పెట్టి ఈ రోజు ఇతర డిపార్ట్మెంట్ పనులంతా కూడా అంగన్వాడీ వర్కర్లకు ఇస్తా ఉన్నారంటే పని భారాన్ని పెంచుతున్నారు. కనీసం ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి అని ఆలోచించడం లేదు ప్రభుత్వం. అందరూ మహిళలు పనిచేస్తున్నారు. 90% అందరూ కూడా ఈ కుటుంబం ఈ అంగన్వాడీ జీతంతో బతికే వాళ్ళు ఉన్నారు. కనీసం పిలిచి మాట్లాడదామన్న ప్రభుత్వానికి ఆలోచనే లేదు. ఇదే సరైనమైతే మాత్రం మేము 43వ సమ్మెకు వెళ్తామని తెలియజేస్తున్నాం. వెంటనే మాకు గ్రాడ్యుయేటీ మీద పూర్తి జీవో ఇవ్వాలి, వెంటనే జీతాలు పెంచాలి. ఈ అధిక పరిష్కారం కోసం ఏఐటియుసి, ఐఎఫ్టి రాష్ట్ర సంఘాలు 2 కలిసి కూడా ఈ యొక్క ఉమ్మడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజు అంగన్వాడీ వాళ్ళకి 42 రోజుల సమ్మె సందర్భంగా మినిట్స్ లో ఇచ్చిన హామీలని మేము అధికారానికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాము, మీకు జీతాలు పెంచామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తిగా అవుతున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదు. అదే విధంగానే యాప్లు తగ్గించండి, పని భారం తగ్గించండి అని కొట్లాడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ అనేసని గత 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ నవచేతన యాప్ తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ ని రద్దు చేయాలి. ఈ యాప్ వల్ల ఒక్కొక్క పిల్లోడికి స్క్రీనింగ్ చేయాలంటేనే 20 నిమిషాలు పడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం డేటా కలెక్ట్ చేయాలంటే అర్ధగంట పడుతుంది. ఇప్పటికి వాళ్ళు ప్రీ స్కూల్ నడపాలన్నా ఈ టెస్ట్లు యాప్లు చూడాలనేది ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రీ స్కూల్ ని పథకం ప్రకారం ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేదానికి ఈ యాప్లను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ రోజు మెడికల్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఈ యొక్క సర్వేలను కూడా అంగన్వాడీ వాళ్ళ పైన పెట్టి ఈ సర్వేలను చేయండి అని ఒత్తిడి తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేపు 13వ తారీఖు చర్చలని చెప్తా ఉన్నారు. ఆ చర్చల్లోనే న్యాయం చేయాలని
కోరుతున్నాం. లేదంటే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.